ఏ మాట కామాటేనోళ్ళ కొందరికి అదృష్టము పరచం పట్టినట్టే పడుతుందోళ్ళ సావు అంచుల దాకా పోతారు మళ్ళీ వాపస్ మర్రత్తారు ఆగో అట్లుంటుంది కిస్మత్ అంటే ఏదో శాస్త్రం ఉన్న చూడురులా అట్టిపండు తిన్నా కొందరికి పన్ను ఇరుగుతుంది కొందరికైతే కొండ మీదకేరు పడ్డా జస్ట్ మెత్త మీద పడ్డట్టే ఉంటుంది ఆగో అసంటి అదృష్టవంతులే మన ముచ్చట్లకి వచ్చిర్రు ఒక్కసారి వాళ్ళని చూసి తరించురల్లా వాహ్ వాహ్ అని అనుకుంటే నన్ను అడుగురి చూడురి ఫస్ట్ మన వికారాబాద్ కాడి ముచ్చట చెప్పుకుందాం. ఇగో ఈడ మాల్గాడి పోతుంది కదా గదేనోళ్ళ గూడ్స్ బండి చుక్ చుక్ అనుకుంటా పోతుంది. ఆఖరి డబ్బా దాకా అట్లనే చూడాలి మీరు. అబ్బరు బిడ్డ కరెంటు షాట్ కొట్టినట్టు అనిపించింది కదా. గంత పొడుగు రైలు బండి మీదికి వెళ్ళిపోయినా ఈమెకి ఏం కాలే, కొంచెం అంటే కొంచెం కూడా గీరకపోలే. నిజంగా కిస్మత్ అంటే ఈ అక్కదెప్పో. అయితే నావంగి రైల్ స్టేషన్లనొల్ల పట్టాల మీద గూడ్స్ బండి ఆగున్నది. ఈ అక్కనేమో బండి కిందికి వెళ్ళి పట్టాలు దాటే ఉపాయం చేసింది. ఆశానం కొనవాడెత్తు ఈమె కిందికి పోగానే బండి స్టార్ట్ అయింది. ఇక అప్పటికప్పుడే పట్టాల మధ్యలో వండుకున్నదోల్లా బండి పోయేదాకా మిస్సలకుండా గట్లనే ఉన్నది. నిజంగా మస్తు ధైర్యం గలదే కదా ఈ అక్క. ఓ దిక్కు చెవుల కాన్నే బండి సప్పుడు, ఇంకో దిక్కేమో భయం. కొంచెం అటు ఇటు మెసిలినట్టు చేసినా బండి టక్కర్ చేసుకుంటూ పోతుంది. అయినా ఊపిరి బిగబట్టుకొని వండుకున్నది. బండి ఓవుడితోనే పురుసత్తుగా లేచి ఆడికెళ్ళిపోయింది. అసలైతే ఆమె పని అయిపోతుంది అనుకున్నారు. ఇక జన్మలు ఇంకోసారికి ఇట్లా రైలు పట్టాలు దాటనే దాటది కావచ్చు కదా. సరే ఇప్పుడిగో ఇంకో జాగా పోదాం రారి. ఇది కూడా రైలు ముచ్చట్నే. ఆగో పట్టాల మీద పెద్ద లాడ్ సాబ్ తీరు ఎట్లా వండుకున్నాడో మహానుభావుడు. వీనికి భూలోకం మొత్తంలో ఏడ జాగ దొరకలేదట. మంచిగా పట్టాల మీదనే ఆరాంసే నిద్రపోయిండు. అటుకెళ్ళేమో బండొస్తుంది. లెక్కకైతే మనుషులున్నా బర్రెలున్నా బండైతే పోవుడు పోతూనే ఉంటది కదా గుద్దుకుంటా. కానీ ఈ బండిని తోలే డ్రైవర్ సాబ్ మాత్రం అట్లా పోనీయలే. ఈ పండుకున్నోని దూరంకెళ్ళి చూసి బండి నాపిండు, దగ్గరకు పోయి నిద్ర లేపిండు. ఏందిరా వారి పట్టాల మీద తలకాయ పెట్టినవంటే మంచిగా నిద్ర వస్తుంది, పట్టాల మీద ఒరిగినా అట్లనే కన్నంటుకున్నదని చెప్పబట్టిండు. ఇక చూడవు ఇంకెట్లా చెప్తుండో వీడు. ఉత్తరప్రదేశ్ ఓడటీడు ప్రయాగ దగ్గర పట్టాల మీదనే గిట్ల బిస్తరేసిండు. ఏం తెలివిరా నాయన, ఏం గుండెరా తండ్రి నీది. పట్టాల మీద వండుకున్నాడేందిరా అయ్యా. మొత్తానికి ఎముడేమో సెలవులల్లా ఉన్నాడో లేకుంటే యమలోకానికి తాతిలు వచ్చినాయో గాని గిట్ల వీళ్ళిద్దరు సావు అంచుల దాకా పోయి మళ్ళీ వెనకకు మరచ్చిర్రు అన్నట్టు.